Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. So today we are going to discuss about the geography. This is only for quick notes for prelims UPSC. Okay. So matlab it can be useful for any state exam also, but prelims point of view. Okay, we are revision only revision. Okay. See here, first of all Indian geography. జాగ్రఫికల్ ఏరియా తీసుకున్నప్పుడు మన ఇండియాలో టోటల్ ఏరియా ఎంత ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 2.4 ఆఫ్ ద వరల్డ్ టోటల్ ఏరియా. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. తర్వాత కోస్ట్ లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి మెయిన్ ల్యాండ్ వచ్చేసి 6100 కిలోమీటర్స్ అండ్ ప్లస్ ఐలాండ్ టెరిటరీస్ అవన్నీ మనకి ఉన్నవి. అయితే ఇండియా దాని యొక్క నైబర్స్ తీసుకున్నప్పుడు ల్యాండ్ బార్డర్స్ తీసుకుంటే మనకి టోటల్గా మనకు ఇట్ షేర్స్ విత్ 7 కంట్రీస్ తోటి షేర్ చేసుకోవడము. నార్త్ వెస్ట్ తీసుకున్నప్పుడు నార్త్ వెస్ట్లో ఏమొస్తుంది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. వయా ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పుడు మనకి ఒక చిన్న దారి ఉంటుంది, అది మనకి జమ్మూ కాశ్మీర్ త్రో వయా వాఖాన్ కారిడార్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. తర్వాత నార్త్ తీసుకుంటే చైనా, నేపాల్ అండ్ భూటాన్, అండ్ ఈస్ట్ సైడ్ తీసుకున్నప్పుడు బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. ఓకే, అండ్ లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ దేనితో ఉంది అని అంటే బంగ్లాదేశ్ తోటి ఉంది, ఫాలోడ్ బై చైనా, పాకిస్తాన్. అంటే తర్వాత చైనా, పాకిస్తాన్ వస్తుంది. తర్వాత ఐలాండ్ నైబర్స్ తీసుకున్నప్పుడు శ్రీలంక. ఓకేనా, సో ఐలాండ్ నైబర్స్ అన్నట్టు శ్రీలంక సపరేటెడ్ బై ద పాక్ స్టేట్, ఇంపార్టెంట్ పీవైక్యూలో అడిగారు, అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. నెక్స్ట్ మాల్దీవ్ ఐలాండ్ తీసుకున్నప్పుడు సెపరేటెడ్ బై ద 8 డిగ్రీ ఛానల్, ఇది కూడా మనకి పీవైక్యూలో అడిగారండి. ఓకేనా, నెక్స్ట్ జాగ్రఫికల్ కోఆర్డినేట్స్ అండ్ ఎక్స్టెంట్స్ తీసుకున్నప్పుడు లాటిట్యూడినల్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే ఇక్కడ 8 degrees 4 Celsius నార్త్ టు 37 degrees 6 Celsius నార్త్. ఇది ఇక్కడ కన్యాకుమారి టు లదక్. రిమెంబర్, ఇది కూడా మనకి పీవైక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అండ్ లాంగిట్యూడ్ తీసుకున్నప్పుడు 68 degrees 7 Celsius ఈస్ట్ అండ్ 97 degrees 25 Celsius ఈస్ట్. గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్, రిమెంబర్ దిస్. మనకి గుజరాత్ టు అరుణాచల్ 2900 కిలోమీటర్స్ అండ్ కాశ్మీర్ టు లదక్ వచ్చేసి 3200 కిలోమీటర్స్. సో కాశ్మీర్ టు కన్యాకుమారి అని అంటారు జనరల్గా. సో డ్యూ టు ద కన్వర్జెన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ తీసుకున్నప్పుడు ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెన్షన్ అనేది మనము చూడొచ్చు. తర్వాత ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద ఇండియన్ టెరిటరీస్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి సదరన్ మోస్ట్ పాయింట్ తీసుకున్నప్పుడు యూనియన్ ఇందిరా పాయింట్ అంటాం, ఇది కూడా మనకి పీవైక్యూలో అడిగారండి. గ్రేట్ నికోబార్ దగ్గర ఉంటుంది, సబ్మెర్జ్డ్ ఇన్ 2004. ఇక్కడ అప్పుడెప్పుడు మనకి సునామీ అంటే మనకి సునామీ వచ్చిన టైంలో. తర్వాత నెక్స్ట్ సదరన్ మోస్ట్ పాయింట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి మెయిన్ ల్యాండ్ ఏముంది అని అంటే కన్యాకుమారి, తమిళనాడు ఉంది. తర్వాత నదరన్ మోస్ట్ పాయింట్ తీసుకున్నప్పుడు ఇందిరా కోల్, ఇది ఎక్కడ ఉందంటే కరకోరం రేంజ్ లో ఉంది మనకి. తర్వాత ఈస్టర్న్ స్టేట్ లో తీసుకున్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్, వెస్టర్న్ స్టేట్ వచ్చేసి గుజరాత్. అంటే ఇవేంటి ఎక్స్ట్రీమ్ ఇండియన్ టెరిటరీస్, అంటే ద ఫైనల్ పార్ట్ లాగా, ఒక లాస్ట్ ఎడ్జ్ పాయింట్ లాగా. ఓకేనా, ఎక్స్ట్రీమ్స్. ఓకే, అంటే ఇట్స్ నాట్, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇండియా ఇలా తీసుకుంటాం కదా, ఇలా మనం ఇండియా తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇండియాలో ఇలా వస్తాయండి అరుణాచల్ ప్రదేశ్, కానీ ఇలా మనం చూడొచ్చు అన్నట్టుగా. ఓకేనా, సో ఇక్కడ ఇందిరా పాయింట్ వచ్చేసి గ్రేట్ నికోబార్ ఇక్కడ వస్తుందండి మనకి, గ్రేట్ నికోబార్. ఓకే, అండమాన్ నికోబార్స్ ఇక్కడ వస్తాయి కదా, ఇక్కడ వస్తుంది. తర్వాత సదరన్ మోస్ట్ పాయింట్ మెయిన్ ల్యాండ్ తీసుకుంటే కన్యాకుమారి, తమిళనాడు ఇక్కడ వస్తుందండి. తర్వాత ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ తీసుకుంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది, వెస్టర్న్ పార్ట్ తీసుకుంటే గుజరాత్లో వస్తుంది. క్లియర్ కదా. తర్వాత ఇండియన్ స్టాండర్డ్ టైం IST అని అంటాం. ఇండియన్ స్టాండర్డ్ టైం తీసుకుంటే స్టాండర్డ్ మెరిడియన్ 82 degrees 30 Celsius ఈస్ట్, రిమెంబర్ దిస్. అండ్ పాసెస్ త్రూ ద ఎక్కడెక్కడ పాస్ అవుతుంది, మిజోరాం యూపీలో ఉంది, మిర్జాపూర్ యూపీలో ఉంది. తర్వాత ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత రాయచూర్, ఛత్తీస్గఢ్. క్లోజెస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ దే మెరిడియన్. ఓకే, టైం డిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు GMT తీసుకుంటే మనకి 5 hours 30 minutes అనేది మనం చూడొచ్చు, 5:30 hours అనేది. తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ తీసుకుంటే 23 degrees 27 Celsius నార్త్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, రిమెంబర్ దిస్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎంత తోటి పాస్ అవుతుంది అని అంటే మనం వరల్డ్ మ్యాప్ తీసుకున్నప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా. సో 23 degrees 27 Celsius నార్త్. ఓకే, నార్త్ సైడ్ వస్తుంది, ఎందుకంటే ఈ పార్ట్ అంతా నార్త్లో, ఈ పార్ట్ అంతా మనకి సౌత్లో వస్తుంది, తెలుసు కదా. సో ఇండియా అనేది మరి నార్త్లో ఉంది, సౌత్లో ఉందంటే ఇండియా అనేది నార్త్లో ఉంది పార్ట్. వరల్డ్ మన వరల్డ్ మ్యాప్లో తీసుకున్నప్పుడు మనకి ఎందులో వస్తుంది, నార్త్లో వస్తుంది. అండ్ ఇట్స్ పాసెస్ త్రూ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ద 8 states, ఇది కూడా పీవైక్యూలో అడిగారండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం.
నెక్స్ట్ మహి రివర్, ఓన్లీ రివర్ ఇన్ ఇండియా టు క్రాస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్, రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి ఓన్లీ మహి రివర్ మాత్రమే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ద్వారా అది ట్వైస్ అంటే 2 times టచ్ అవుతుంది అన్నట్టుగా. తర్వాత మధ్యప్రదేశ్ తీసుకుంటే మాక్సిమం లెంత్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు, ఇట్ ఈస్ ద విత్ ఇన్ 1 state ఓన్లీ. తర్వాత రాజస్థాన్ తీసుకుంటే షార్టెస్ట్ లెంత్ ఆఫ్ ప్యాసేజ్ అనేది ఉంది. తర్వాత రాంచీ తీసుకున్నప్పుడు జార్ఖండ్ క్లోజెస్ట్ క్యాపిటల్ సిటీ. తర్వాత క్యాపిటల్ సిటీస్ తీసుకున్నప్పుడు నార్త్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, సౌత్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో తీసుకుంటే జైపూర్ అండ్ అగర్తల, ఓకే, అజయ్వాల్. అంటే సౌత్ తీసుకున్నప్పుడు మనకి క్యాపిటల్లో గాంధీనగర్, భోపాల్, రాయ్పూర్, రాంచీ, కోల్కతా అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యారిటైమ్ బౌండరీస్ తీసుకున్నప్పుడు టెరిటోరియల్ వాటర్ అనేది మనం చూడొచ్చు, ఎక్స్టెండ్ అప్ టు 12 nautical miles, ఓకే, ఫ్రమ్ ద కోస్ట్. అండ్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ తీసుకున్నప్పుడు అప్ టు 200 nautical miles. ఇంపార్టెంట్, ఇది మనకి కూడా పీవైక్యూలో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన క్వశ్చన్, డైరెక్ట్ కాదు. తర్వాత నార్త్ సౌత్ డివిజన్ ఆఫ్ ద హిమాలయస్, గ్రేట్ అండ్ లెజర్ అవుట్ రేంజెస్ తీసుకున్నప్పుడు హిమాలయ ఎక్స్టెన్షన్ తీసుకుంటే చూడండి, ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద ఇండస్ రివర్, ఓకే, ఇండస్ రివర్ ఇన్ ద వెస్ట్ టు ద బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ద, ఎక్కడండి, ఇండస్ రివర్ వెస్ట్ టు ద బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ద ఈస్ట్, రిమెంబర్. అండ్ యంగెస్ట్ అండ్ హైయెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్, ఏంటంటే యంగెస్ట్ అండ్ హైయెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్, రిమెంబర్. తర్వాత మనము హిమాలయ తీసుకున్నప్పుడు ఇంకా మరి ఇక్కడ ఎంత ఉంది, 2400 kilometers. అది మనం ఇక్కడ డిస్టెన్స్ కూడా చూసుకోవాలి అరుణాచల్ ప్రదేశ్ నుంచి. తర్వాత హిమాలయస్ డివైడెడ్ ఇంటూ ద ప్యారలల్ రేంజెస్, దే ఆర్ ద ప్యారలల్ రేంజెస్ ఉన్నాయి, పీవైక్యూలో అడిగారు. గ్రేట్ హిమాలయస్, లెసర్ హిమాలయస్ అండ్ శైవాలిక్ రేంజెస్. గ్రేట్ హిమాలయస్ అన్నప్పుడు హిమాద్రి, లెసర్ అన్నప్పుడు హిమాచల్, అండ్ శైవాలిక్ హిల్స్ అన్నప్పుడు అవుటర్ హిమాలయస్, రిమెంబర్ దిస్. తర్వాత గ్రేట్ హిమాలయస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ హిమాద్రి లొకేషన్ ఎక్కడ వస్తుంది అంటే నదరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద హిమాలయస్ అంటాం. ఎలివేషన్ తీసుకుంటే హైయెస్ట్ యావరేజ్ వచ్చేసి 6100 meters అండ్ మోస్ట్ కంటిన్యూస్ అండ్ లాఫ్టీ రేంజ్, రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పీవైక్యూలో అడిగారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత కాంపోజిషన్ తీసుకున్నప్పుడు సెంట్రల్ క్రిస్టలైన్, అంటే ఇక్కడ గ్రానైట్ అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఏమున్నాయి అనేది కూడా చూడొచ్చు, మెటామార్ఫిక్ సెడిమెంట్స్ అనేది మనం చూడొచ్చు. టోపోగ్రఫీ తీసుకున్నప్పుడు అసిమెట్రిక్ ఫోల్డ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు, స్టీప్ సదరన్ స్లోప్ అనేది, తర్వాత జెంటిల్ నాదరన్ స్లోప్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత షేప్ తీసుకుంటే కన్వెక్స్ టు ద సౌత్ అండ్ ఇట్స్ ఎండ్ టు ద నంగ పర్వత్, ఓకే, ఇది నార్త్ వెస్ట్ అనేది మనం కూడా చూడొచ్చు. తర్వాత నామ్చా బార్వా, సో నార్త్ ఈస్ట్ ఏ ప్లేసెస్ అనేది మనం చూసుకుంటాం. తర్వాత మేజర్ పీక్స్ తీసుకుంటే డిసెండింగ్ ఆర్డర్, మనకి పీవైక్యూలో అడిగారండి, అసెండింగ్ డిసెండింగ్ మీద క్వశ్చన్ వచ్చింది పీవైక్యూలో. డిసెండింగ్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మౌంట్ ఎవరెస్ట్, ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్, తర్వాత కంచన్జంగా, తర్వాత మనకి వచ్చే తర్వాత మకల్ల, తర్వాత ధౌల్ధరి, ఓకే, తర్వాత మాన్స్, తర్వాత అన్నపూర్ణ అండ్ నంగప్రభ అండ్ గోసైనన్, ఓకే. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ పిక్స్ తీసుకుంటే నందాదేవి అండ్ కామెత్ అండ్ గూర్లా, సో అదర్ ఇంపార్టెంట్ అనేది జస్ట్ చూసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ పాసెస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ తీసుకున్నప్పుడు జోజిలా, ఓకే, జోజిలా అండ్ బుర్జిలా పాస్ అనేది ఉంది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నప్పుడు బారాలచ్చ అండ్ షిప్కిలా, అండ్ తర్వాత ఉత్తరాఖండ్ తీసుకున్నప్పుడు లిపులేఖ అండ్ నీతి తాగ్లా. నెక్స్ట్ సిక్కిం నాథులా అండ్ జీలబ్లా. తర్వాత లెసర్ హిమాలయస్ అంటే హిమాచల్, ఇక్కడ లొకేషన్ తీసుకుంటే గ్రేటర్ హిమాలయస్ నార్త్ సైడ్ ఉంటాయి, శైవాలిక్స్ వచ్చేసి సౌత్ సైడ్ ఉంటాయి. సో అంటే ఇది మిడిల్లో వస్తుంది. ఎలివేషన్ తీసుకుంటే 3500 నుంచి 4500. టోపోగ్రఫీ తీసుకున్నప్పుడు హాక్ బ్యాక్ అని అంటాం, అయితే స్టీప్ నదరన్ అండ్ జెంటిల్ నదరన్ స్లోప్స్ అనేది చూడొచ్చు. ఇంపార్టెంట్ రేంజెస్ తీసుకున్నప్పుడు పిర్ పంజల్ రేంజ్ అండ్ ధౌల్ధార్ అనేది మనం చూడొచ్చు. పిర్ పంజల్ తీసుకున్నప్పుడు ఫ్రమ్ జీలం టు అప్పర్ బేస్, ఓకే, ఇట్ కంటైన్స్ ద వాల్కానిక్ రాక్స్. అండ్ ధౌల్ధార్ తీసుకున్నప్పుడు ముసోరి రేంజ్ అండ్ నాగటిబా అండ్ కుమాన్ రేంజ్, తర్వాత మహాభారత్ లేఖ, సో ఇవి మనకి ఇంపార్టెంట్. తర్వాత ఇంపార్టెంట్ పాసెస్ తీసుకున్నప్పుడు ఫిర్ పంజల్ అండ్ బనిహాల్ పాస్ అండ్ గోల్బర్గా పాస్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫేమస్ వ్యాలీస్ తీసుకున్నప్పుడు కాశ్మీర్ వ్యాలీ, ఓకే, స్ట్రైక్ వ్యాలీ అండ్ కాంగ్రా వ్యాలీ హిమాచల్, అండ్ స్ట్రైక్ వ్యాలీ సౌత్ ఆఫ్ ధౌల్ధార్. అండ్ కూలు వ్యాలీ తీసుకున్నప్పుడు హిమాచల్, ట్రాన్స్ఫర్ వ్యాలీ ఆఫ్ రవి. నెక్స్ట్ అదర్ ఫీచర్స్, హిల్ స్టేషన్స్, మనకి ఇక్కడ షిమ్లా, ధౌల్ధార్, చాలా ఇలా చాలా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత శైవాలిక్ హిల్స్ తీసుకున్నప్పుడు అవుటర్ హిమాలయస్, లొకేషన్ తీసుకుంటే అవుట్ మోస్ట్ అండ్ సదరన్ రేంజ్, ఎలివేషన్ తీసుకున్నప్పుడు 900 to 1100 meters. అండ్ జియోలాజికల్ ఫార్మేషన్ తీసుకున్నప్పుడు కాంపోజ్డ్ అన్కాన్సాలిడేటెడ్ అండ్ అంటే దీనికి ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ సెడిమెంట్స్ అనేవి ఉన్నాయో కూడా మనం
చూసుకోవాలి. ఓకేనా, శైవాలిక్ హిల్స్ ఇప్పుడు మనం చూసేది. ఓకే, నియోప్లిస్టోసోన్ సెడిమెంట్స్ లైక్ ఎలా అంటే శాండ్ కానీ గ్రావెల్స్ కానీ గ్రావెల్ డిపాజిట్స్ బై ద రివర్స్. నెక్స్ట్ టోపోగ్రఫీ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ క్యారెక్టర్డ్ బై ద యాంటీ క్లినికల్ రిడ్జెస్ అండ్ ఇక్కడ మనకి వ్యాలీస్ కూడా మనం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ కీ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి డాన్స్ అండ్ డౌస్ అండ్ చోస్ డెహ్రాడోన్ అని అంటాం కదా. సో డెహ్రాడోన్ డాన్స్ అన్నట్టు అంటే లాంగిట్యూడియన్ వ్యాలీస్ బిట్వీన్ ద శైవాలిక్ అండ్ లెసర్ హిమాలయస్. లాంగిట్యూడినల్ వ్యాలీస్, రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. ఎగ్జాంపుల్ డెహ్రాడోన్, ఐ థింక్ పివైక్యూలో ఉంది బట్ ఏ ఇయర్ అనేది నాకు గుర్తులేదు. డెహ్రాడోన్ ఈ డాన్స్ మీద క్వశ్చన్ వచ్చింది, ఎగ్జాక్ట్గా ఇయర్ అయితే గుర్తులేదు బట్ వచ్చింది. ఓకేనా, తర్వాత డాస్ తీసుకున్నప్పుడు ఈక్వలెంట్ వాల్యూస్ ఇన్ ఈస్టర్న్ హిమాలయస్. తర్వాత చాస్ తీసుకున్నప్పుడు సీజనల్ రివలెంట్స్ తీసుకున్నప్పుడు ఇట్ కట్స్ అక్రాస్ శైవాలిక్స్ ఇన్ పంజాబ్ అండ్ హిమాలయస్. నెక్స్ట్ వెజిటేషన్ తీసుకున్నప్పుడు వెస్టర్న్ శైవాలిక్స్ డ్యూ టు ద ఎరోషన్ అండ్ డిఫారెస్టేషన్ అని మనం చూడొచ్చు. అండ్ ఈస్ట్ వెస్ట్ డివిజన్ ఆఫ్ ద హిమాలయస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఓవరీగా తీసుకుంటే ఇండస్ రివర్ టు, ఇక్కడ సింపుల్గా ఇందాక చెప్పాను, ఇండస్ రివర్ టు ద ఇన్ ద వెస్ట్ అండ్ బ్రహ్మపుత్ర ఇన్ ద ఈస్ట్. తర్వాత వాటి యొక్క రీజనల్ డివిజన్స్ చూసుకోండి. నెక్స్ట్ రీజనల్ డివిజన్స్ తీసుకున్నప్పుడు కాశ్మీర్ ఆర్ నార్త్ వెస్టర్న్ హిమాలయస్ తీసుకున్నప్పుడు ఇండస్ అండ్ సుత్లెజ్. ఓకే, ఇండస్ ఇవి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే కాశ్మీర్ రివిజన్ అంటే రీజనల్ డివిజన్స్లో కాశ్మీర్ అని లేదా నార్త్ వెస్టర్న్ హిమాలయస్ అని అంటాం. ఇండస్ అండ్ సుత్లెజ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్. టెరైన్ తీసుకుంటే కోల్డ్ డిసర్ట్ ఏరియా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్ లైస్ బిట్వీన్ ద గ్రేట్ హిమాలయస్ అండ్ కరకోరం రేంజ్ మధ్యలో ఉంటుంది. ఓకే, కాశ్మీర్. అండ్ ఇంపార్టెంట్ రేంజెస్ తీసుకుంటే కరకోరం, లదక్ అండ్ జాస్కర్, ఫిర్ఫంజల్. ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్ వచ్చింది పీవైక్యూలో, ఫిర్ఫంజల్. అండ్ వ్యాలీస్ అండ్ లేక్స్ తీసుకుంటే కాశ్మీర్ వ్యాలీ, దాల్ అండ్ వోలార్ అండ్ పాన్గంగో. నెక్స్ట్ గ్లాషరీస్ తీసుకుంటే బాల్టోర్ అండ్ షియాచిన్. పాసెస్ తీసుకున్నప్పుడు జోజిలా. ఓకే, జోజిలా అండ్ బనిహాల్. సో ఈ పాసెస్ ఏమేమన్నా కూడా చూసుకోవాలి. ఫోటో ఇంపార్టెంట్, ఒకసారి స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, నేను గ్రూప్లో పీడిఎఫ్ పెడతాను, లాస్ట్ మూమెంట్లో రివిజన్ చేసుకోండి. తర్వాత కరేవాస్ తీసుకున్నప్పుడు ఫెటైల్ డిపాజిట్స్ యూజ్డ్ ఫర్ సాఫ్రోన్. నెక్స్ట్ ఫిర్పంజల్ తీసుకుంటే అమర్నాథ్ అండ్ వైష్ణోదేవి. డోన్స్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనము జమ్మూ అండ్ పఠాన్కోట్ డోన్స్. నెక్స్ట్ హిమాచల్ అండ్ ఉత్తరాఖండ్ అండ్ హిమాలయస్. రేంజెస్ హిమాద్రి, లెసర్ హిమాలయస్ అండ్ శైవాలిక్స్. కోల్డ్ డిసర్ట్ తీసుకున్నప్పుడు ఏముంటాయి ఇక్కడ మనకి, ఇక్కడ వ్యాలీస్ ఏమేమి ఉన్నాయని మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ పీక్స్ ఇందాక మనం చూసుకున్నాం, నందాదేవి, కామెత్ అండ్ బద్రీనాథ్, కేదార్నాథ్. సో ఇలా మనకి ఇంపార్టెంట్ పీక్స్ ఏమున్నాయి. తర్వాత హిల్ స్టేషన్స్ పీవైక్యూలో వచ్చింది, షిమ్లా అండ్ ధర్మశాల, ముస్సోరి, అల్మోరా అండ్ రాణికేట్. వ్యాలీస్ తీసుకున్నప్పుడు డెహ్రాడూన్లో తీసుకుంటే లార్జెస్ట్ డన్ తీసుకుంటే ఏమేమి ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. తర్వాత హరేకే అండ్ కల్కా. నెక్స్ట్ ట్రైబ్స్ తీసుకున్నప్పుడు బోటియాస్. అంటే ట్రైబ్స్ రిలవెంట్ ఎక్కువ శాతం మనకి ఎప్పుడు అడుగుతారంటే కరెంట్ అఫైర్స్ లో ఉంటే అడుగుతారు. ఓకేనా, తర్వాత పిలిగ్రిమేజ్ సైట్స్ తీసుకున్నప్పుడు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. నేను పీడిఎఫ్ పెడతాను గ్రూప్లో మన వాట్సాప్ ఛానల్లో. ఎవరికైనా వాట్సాప్ ఛానల్ లేకపోతే అంటే మన ఛానల్లో లేకపోతే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి జస్ట్. ఓకేనా, నెక్స్ట్ నేపాల్ హిమాలయస్. నేపాల్ తీసుకుంటే కాళీకోసి అంటాం. లొకేషన్ ఎక్స్టెండెడ్ ఓవర్ ద మోస్ట్ ఆఫ్ నేపాల్స్ ఎక్స్టెండ్ అవుతుంది. నేపాల్ హిమాలయస్ అంటే కాళీకోస్ గుర్తుపెట్టుకోవాలి. అనదర్ నేమ్. పీక్స్ తీసుకుంటే మౌంట్ ఎవరెస్ట్ అండ్ కంచన్గంగా అండ్ ధౌల్గిరి. నెక్స్ట్ ట్రైబ్స్ తీసుకుంటే షెర్పాస్. నెక్స్ట్ డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయస్ తీసుకున్నప్పుడు కోసి అండ్ తెస్తా. సో ఇక్కడ మౌంటైన్ ఫీచర్స్ తీసుకుంటే కంచన్గంగ్ అండ్ ఇట్స్ ఆరిజినేటెడ్ ద తెస్తా రివర్ అనేది ఇక్కడ మనకి పుట్టడం జరిగింది. తర్వాత ట్రైబ్స్ తీసుకుంటే లెప్చాస్. అండ్ అట్ ద సేమ్ టైం స్పెషల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు టీ ప్లాంటేషన్ అనేది ఇక్కడ ఎక్కువ చూడొచ్చు. అండ్ రిచ్ ఆర్చిడ్ డైవర్సిటీ అనేది మనం చూడొచ్చు. అండ్ డార్ రీజియన్ తీసుకున్నప్పుడు అబ్సెన్స్ ఆఫ్ ద శైవాలిక్స్ అనేది ఇక్కడ మనం వాటి యొక్క అబ్సెన్స్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ అరుణాచల్ హిమాలయస్. వీటిని ఏమంటామంటే తెస్తా అండ్ దిహాంగ్ అని అంటాం. సో ఇక్కడ మనకి పీక్స్ తీసుకుంటే నమ్చా బర్వా ఒకటి. తర్వాత రివర్స్ తీసుకుంటే డీప్ జార్జెస్ ఫ్రమ్ రివర్స్ లైక్ ఏది మనకి డిబాంగ్ కానీ, లోహిత్ కానీ, సుబాన్ సిరి, ఇవి చాలా ఇంపార్టెంట్. ట్రైబ్స్ తీసుకుంటే మోన్పా, డాఫ్లా, అబోర్ అండ్ మిష్మి, నిషి, నాగాస్. తర్వాత కల్టివేషన్ తీసుకున్నప్పుడు జూమ్ కల్టివేషన్ ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఈస్టర్న్ హిల్స్ అండ్ మౌంటైన్స్ తీసుకున్నప్పుడు మనకి పూర్వాంచల్.
సో పూర్వాంచల్ తీసుకున్నప్పుడు డైరెక్షన్స్ తీసుకుంటే ఇట్స్ ఎలా ఉంటుందంటే ఇట్స్ బెండ్ లైక్ సౌత్ వర్డ్ ఆఫ్టర్ ద దియాంగ్ రేంజ్. ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రేంజెస్ తీసుకున్నప్పుడు నార్త్ టు సౌత్. అండ్ పట్కాయ్ బుమ్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ అండ్ మయన్మార్ బార్డర్. నాగా హిల్స్ తీసుకుంటే వాటర్ షెడ్ విత్ మయన్మార్. అండ్ మణిపూర్ హిల్స్, తర్వాత మిజో హిల్స్ విత్ బ్లూ మౌంటైన్ అని కూడా అంటాము. ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంట్. నేను పీడిఎఫ్ పెడతాను, చదువుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ట్రైబ్స్ నాగా, మిజో ట్రైబ్స్. తర్వాత మొలాసిస్ మైసెన్ అని అంటే ఇక్కడ మనకి మిజోరాం సాఫ్ట్ సెడిమెంటరీ బేసిన్ అనేది ఉంటుంది. తర్వాత నోక్రేక్ పీక్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు, హైయెస్ట్ ఇన్ గారో హిల్స్. ఓకేనా, ఇది 2023లో మనకి అడిగారండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ప్లైన్స్ గురించి మాట్లాడుకుంటాము. సో ఈ రోజు లేట్ అయింది కాబట్టి నేను ఇది రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇది డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.